ప్రణామ్స్ మాస్టర్. అన్వేషకుని యాత్ర అనే చాప్టర్లో మనం 2వ భాగంలో ఉన్నాం. జోసెఫ్ పుల్లాక్ గారు దాజీ మాస్టర్ని ఇలా అడుగుతున్నారు, మనం దేని వైపు కదులుతున్నాం అని అడిగారు. దానికి సమాధానంగా దాజీ మాస్టర్ ఇలా సమాధానం ఇచ్చారు, స్వార్థ పరత్వం నుండి నిస్వార్థ పరత్వం దాకా అని వారన్నారు. క్రియాశీలక మనసు నుండి ప్రతిస్పందించే హృదయం వరకు, అహంకారపు ముడతలలోని ఖైదు నుండి అహంకార విముక్తులమయ్యే వరకు, ఇప్పుడు ఇక్కడ అనే దాని నుండి శాశ్వతమైన కాలరాహితం అస్తిత్వం వరకు, సాకారం నుండి నిరాకారం వరకు, కుదింపు నుండి విస్తరణ వరకు, నిర్విరామత నుండి ప్రశాంతత వరకు, పై పరిధుల నుండి ప్రామాణికత వరకు, మొండి పట్టుదల నుండి స్వీకరణ వరకు, అసమతుల్యత నుండి సమతుల్యత వరకు, అంధకారం నుండి ప్రకాశం వరకు, భారస్థితి నుండి తేలికదనం వరకు, స్థూలత్వం నుండి సూక్ష్మత్వం వరకు, బాహ్య పరిధుల నుండి ఆ అస్తిత్వపు కేంద్రం వరకు, అదే మూలం, అదే ఉన్నతాత్మ. చూసారా, ధ్యాన లక్ష్యం మనలో పరివర్తన తీసుకురావడమే. మతం యొక్క లక్ష్యం కూడా పరివర్తనే. స్వయం సేవ, మానసిక వైద్యుల లక్ష్యం కూడా అదే. అయినప్పటికీ ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తామో, అపారమైన జడత్వపు శక్తులు మనలను లక్ష్యాలను అందుకోకుండా అడ్డుకుంటాయి. అయితే చాలా సహాయం అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో గొప్ప బోధనలకు కొదవేమీ లేదు. మౌస్తో ఒక్క క్లిక్ కొట్టగానే ఏ సాంప్రదాయపు సంపదనైనా దరిచేరగలం. వివిధ విషయాలపై శాస్త్రీయ పరిశోధనలను చూడగలం. ఇది సమాచార యుగం. అయితే సమాచారం మనకు అంతంత మాత్రమే సహాయం చేయగలదు. దాజీ నవ్వుతూ అన్నారు, ఒక పాత ద్విపద గుర్తుకొస్తోంది. పురుగులు వేల పుస్తకాలను ఆరగించిన ఒక్క పాండిత్యపు పట్టాను కూడా పొందలేదు. పుస్తకాలు పురుగంటే అదే. అదెంత జ్ఞానాన్ని సంపాదించినా దాని వలన వాటి తెలివి పెరగదు. చూసారా, జ్ఞానం మనలను మార్చలేదు. ఉదాహరణకు, సహనం అనేది ఒక ధర్మం. అయితే జ్ఞానం మనలను సహనశీలులుగా చేయడానికి సరిపోతుందా? అదేవిధంగా మనకందరికీ ప్రేమ విలువ తెలుసు. ప్రపంచంలోని గొప్ప బోధకులు దాని గురించి మాట్లాడారు. అయినప్పటికీ ప్రేమను గురించి తెలుసుకోవడము, అనుభూతి చెంది వ్యక్తీకరించడము అనేవి పూర్తిగా విభిన్నమైనటువంటి విషయాలు. దీని నుండి మనమేమి నేర్చుకున్నాం? కేవలం బోధనలు మాత్రమే సరిపోయేటట్లయితే ఇప్పటికే మనమంతా పరివర్తన చెంది ఉండేవాళ్ళం. ఏది ఏమైనా మనకంటే ముందు గొప్ప వ్యక్తులెంతోమంది వచ్చి గొప్ప బోధనలను వదిలి వెళ్ళినా కూడా ప్రపంచం ఎలా ఉందో అలానే ఉంది. అయితే గొప్ప బోధనలు మాత్రమే చాలవు, జ్ఞానం ఒక్కటే చాలదు. ఉదాహరణకు, భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని మీరు నమ్మవచ్చు, కానీ ఆయన నిరంతర ఉనికిని మీ జీవితంలో అనుభూతి చెందుతున్నారా? ఇది కానప్పుడు ఈ విశ్వాసం మీకెలా సహాయపడుతుంది? అది మీకు స్వాంతనను ఇవ్వవచ్చు, కానీ విశ్వాసం వల్ల స్వాంతన చెందడం, దాని వెనుకనున్న యథార్థ తత్వాన్ని అనుభూతి చెందడానికి సాటిరాదు అని అన్నారు దాజీ. అప్పుడే ఎవరో వచ్చి మమ్మల్ని భోజనానికి పిలిచారు. రండి భోంచేద్దామన్నారు దాజీ. టేబుల్ దగ్గర మేము కూర్చున్నాం. భోజనం ఇంకా తయారు కాలేదు. స్పష్టంగా ఏదో సమాచారం లోపమున్నట్లుంది. చూసావా,
నేను చెబుతున్న విషయమిదే. భోజనం దొరుకుతోందన్న వాగ్దానం మాత్రమే ఒకరి ఆకలి తీర్చలేదు. తపించే హృదయాన్ని కేవలం ఒక విశ్వాసం మాత్రమే తృప్తిపరచలేదు అని దాజీ నవ్వుతూ అన్నారు. కొద్దిసేపటికి భోజనం వచ్చింది. మేమందరం నిశ్శబ్దంగా భోజనం చేశాం. దాజీ ఇలా మొదలుపెట్టారు. ధ్యానం ద్వారా మన అంతరంగానికి వెళ్ళి ఏదో ఒక ఉన్నతమైన దానితో అనుసంధానమవుతాం. అందువలన మనమెక్కడున్నా దాన్ని కనుగొనగలం. తీర్థయాత్రలు చేయవలసిన అవసరం లేదు. మన వస్త్రధారణను మార్చవలసిన అవసరం లేదు. మన అలవాట్లను లేక మన పేర్లను కూడా మార్చవలసిన అవసరం లేదు. కేవలం కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేయడం తప్ప మీరేమీ చెయ్యనవసరం లేదు. మనం ఆ మాదిరిగా ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆచరణలో పొందుతాం అని దాజీ చెప్పారు. మతం నుండి ఆధ్యాత్మికతను విడదీసి చూపేది ఈ అనుభవమే. అనుభవం లేని విశ్వాసం వట్టి డొల్ల. అది ఎంతో కాల్పనికమైనది. ప్రాపంచిక జీవితంలో దీన్ని చాలామంది అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు సైన్స్ తరగతిలో ప్రసంగంతో పాటు శాస్త్ర ప్రయోగం ఉంటుంది. ప్రసంగ పాఠంలో మీరు సిద్ధాంతాలను అర్థం చేసుకుంటారు, కానీ వాటిని చర్యల్లో చూపగలిగేది ప్రయోగశాలలోనే. మీరు ఆచరణాత్మకంగా వాటితో సన్నిహితంగా ఉంటారు. మొట్టమొదటగా మనం పొందే అనుభవం మద్దతు మీదనే తర్వాత పొందే జ్ఞానం ఆధారపడి ఉంటుంది అని దాజీ అన్నారు. అయితే ఆధ్యాత్మిక విషయాల్లో ప్రజలు ఎక్కువగా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. వారికి ప్రత్యక్ష జ్ఞాన అనుభవం పట్ల అసౌకర్యంగా ఉండి ఇతరుల బోధనలపై ఆధారపడతారు. అయినప్పటికీ వ్యక్తిగత అనుభవాన్ని హృదయం కోరుకునే కాలం ఒకటి వస్తుంది. జ్ఞానం ఆ కోరికను సంతృప్తిపరచలేదు. విశ్వాసం దాన్ని సంతృప్తిపరచలేదు. కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మిక శోధన మొదలు పెడతారు. దయచేసి దీన్ని మీరు మత విశ్వాసంపై విమర్శగా భావించవద్దు. మతం అనేది ఒక పునాది. కానీ అసలు పునాది అంటే ఏమిటి? దానిపై మనం దేన్నైనా నిర్మించాలి. ఒక మతబోధ సత్యమే కావచ్చు, కానీ ఆ సత్యాన్ని నీకై నీవు గ్రహించి అవగాహన చేసుకోకపోతే అది అర్థరహితం. చూసావా, కేవలం బోధనలో సత్యం ఉంటేనే చాలదు, ఆ సత్యం నీకు తెలియాలి. సత్యం అనేది ఆచరణలో అవగాహన కావాలి. దానికి సాధనం ధ్యానమే. ఎప్పుడైతే మనకు ఆచరణాత్మక జ్ఞానం లోపిస్తుందో అప్పుడు తరచుగా వివిధ మతాలు వేరువేరు భాషలు మాట్లాడినట్లు గోచరమవుతుంది. అప్పుడు కేవలం క్రైస్తవులు, బౌద్ధులు, హిందువులు, ముసల్మాన్లు ఇంకా ఎంతోమందిని మనం చూస్తాం. ఈ ఖాళీలను పూరించే ప్రయత్నంలో మనం ప్రతి ఒక్క మతాన్ని గురించిన విషయాలను నేర్చుకోవడానికి కష్టపడతాం. అయినప్పటికీ ఆ జ్ఞానం వారిని ఒకరికంటే వేరొకరిని వేరు చేసినట్లు ఉంటుంది. క్రైస్తవులు స్వర్గద్వారం కోసం, బౌద్ధులు నిర్వాణం కొరకు, హిందువులు ముక్తి మరియు అహం బ్రహ్మాస్మి కొరకు, సూఫీలు ఫనా ఏ ఫనా మృత్యు యొక్క మరణం మరియు బకా ఏ బకా ప్రాణం యొక్క ప్రాణం కొరకు ఏ విధంగా తాపత్రయపడతారో మనం గమనిస్తున్నాం. మనం అనుకున్నట్లుగా తప్పనిసరిగా వారందరూ ఒకే సత్యాన్ని గురించి మాట్లాడలేరు. ఒకరు సరైతే మిగిలిన వారంతా తప్పు అన్నట్లే గదా. ఇప్పుడు
మనం వాదించుకుంటున్నాం. ఏ దేవుడు నిజమైన దేవుడో అనే దాని గురించి మనం పోట్లాడుకుంటాం. ఏ తత్వశాస్త్రం నిజమైన తత్వశాస్త్రం అనే దానిపై పోట్లాడుకుంటాము. మనం ఆ స్థాపించిన వారి చట్టబద్ధతను గురించి చర్చిస్తాం. కొందరు విసిగిపోయి నాస్తికులవుతారు. అన్ని మతాలు తప్పనిసరిగా తప్పని వారు అనుకుంటారు. ఏది ఏమైనా నీవు ధ్యానం చేస్తూ ఈ స్థితులలో కొన్నింటిని అనుభూతి చెందినప్పుడు అవన్నీ ఒక్కటే అని నీవు అవగాహన చేసుకుంటావు. ఇక నీవు ఏమాత్రము భిన్నం కాదు. నీ సాంప్రదాయం గొప్పదని ఇకపై నీవు నిశ్చయంగా చెప్పలేవు. అందుకు భిన్నంగా అన్ని దృక్కోణాలలోనూ అంగీకరిస్తూ అందులో నీవు కూడా అంతర్భాగమవుతావు. ఇక పోట్లాడడానికి ఏముంది గనుక? కాబట్టి మీ సాంప్రదాయం ఏదైనా కావచ్చు, దయచేసి మీరు దానితోనే ఉండండి, కానీ ధ్యానం చేయండి అని నేను ఎల్లప్పుడూ సూచిస్తాను. ధ్యానం నీ లోతులకు వెళ్ళి దాని సారాన్ని కనుగొనుటకు సహాయపడుతుంది. అప్పుడు అన్ని మతాలు ఒకే విధమైన సారాన్ని కలిగి ఉంటాయని నీవు కనుగొంటావు. ప్రఖ్యాతి చెందిన ఋగ్వేదంలో చెప్పినట్లుగా సత్ తత్వం ఒక్కటే. దాని గురించి పండితులు పలు విధాలుగా చెబుతారు. తదుపరి దాజీ తనకు ఇష్టమైన యూ-టర్న్ను ఇచ్చారు. అయినా మన ధ్యానంలోని అనుభవాలు మనల్ని ఎంత ప్రేరేపించినా అవి ఎల్లప్పుడూ మనలో మార్పును తీసుకురావడంలో విజయవంతం కావు అని వారన్నారు. మన అనుభవాలు గాఢమైనవి కావచ్చు, అవి అత్యున్నత ఆనందాన్ని కలిగించేవి అయి ఉండవచ్చు. అయినప్పటికీ స్వీయ అనుభవాలు స్వీయ పరివర్తనగా మార్పు చెందడం అరుదు. ఆనంద పరవశత్వం అసంకల్పితంగా మనలను దయామయులుగా మారుస్తుందా? పారవశ్యత మనను ప్రేమించేలా చేస్తుందా? కాదన్నట్లు వారు తలను అడ్డంగా తిప్పారు. ఇక అనుభవం యొక్క అవసరమేమిటి అని నేను అడిగాను. మంచిది, నీవు ఒక గాడిదను ఎక్కడికైనా బయలుదేరి తీయాలనుకుంటే దానికి పచ్చగడ్డిని చూపించాలి అన్నారు దాజీ నవ్వుతూ. కనుక ఒక ప్రోత్సాహం అవసరమన్నమాట అని నేను అన్నాను. మనకు ధ్యానంలో అద్భుతమైన అనుభూతులు కలగకపోతే ఎవ్వరూ ధ్యానం చేయరని నేను అనుకుంటున్నాను అని వారన్నారు. ధ్యానం మనలో పరివర్తనను తెస్తుంది. అయినా ధ్యానాన్ని కొనసాగించేందుకు ఏదో ఒక కారణం ఉండి ఉండాలి. కానీ మనం ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహకం కంటే ఎక్కువగా అనుభవాలు పనిచేస్తాయి. కొంతవరకైనా అవి మనకు బోధిస్తాయి అని నేను అన్నాను. అవును, అలాగని వాటి నుండి మనం నేర్చుకుంటున్నామని అర్థం కాదు అని తిరిగి దాజీ సమాధానమిచ్చారు. కానీ ధ్యానం వలన మనం మార్పు చెందుతాము. చూసారా, ధ్యాన సాధన మన అస్తిత్వం యొక్క లోతుల్లోకి వెళ్ళి పనిచేస్తుంది. జ్ఞానము మరియు అనుభవం కేవలం చేతనా స్థాయిలోనే పనిచేస్తాయి కాబట్టి అది చాలదు. మన ఆలోచనలు, వైఖరులు, భావోద్వేగాలు మరియు అలవాట్లు యొక్క మూలాలు అనంత విశాలమైన మన అంతఃచేతనలోనే విస్తరించి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మన జాగరూకతలో వచ్చే ఆలోచనల కంటే మన అంతఃచేతనలో వచ్చే ఆలోచనలే మరింత శక్తివంతంగా ఉంటాయి. చేతనా స్థితిలో మనం మార్పు కోసం ప్రయత్నించినప్పటికీ విఫలం కావడానికి ఇది కూడా ఒక కారణం. ఉద్దేశపూర్వక చర్యలను మనం మార్చుకోగలం, కానీ అంతఃచేతనలో జరుగుతున్న చర్యలను
మార్చేది ఎలా? కనీసం మనకు ఎరుక మాత్రం కూడా లేని వాటిని మనం మార్చగలమా? మన జీవితంలో అర్థవంతమైన మార్పులు చేసుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ఇదే పెద్ద అవరోధం. నిజంగా మనం తేవాలనుకునేది పైపైన మాత్రమే పనిచేయకుండా మన అస్తిత్వం యొక్క అన్ని స్థాయిల్లోనూ సమర్థవంతంగా పనిచేయాలి. అది సమగ్రంగా జరిగి తీరాలి.